సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ఆ పాట వినగానే మనకి తెలియకుండానే ఒళ్ళు పులకించిపోతుంది, రక్తం మరుగుతుంది. పోరాటం అనే పదానికి సైతం ప్రాణాలు లేచి వస్తాయి. విప్లవం ఉవ్వెత్తిన ఎగసి పడుతుంది. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అణగారిన వర్గాల్లో ఆశ చిగురిస్తుంది. వాస్తవ పరిస్థితులను రాగయుక్తంగా సాగుతూ గుండె అట్టడుగు పొరలను తట్టి లేపుతుంది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తాయి. ఆ పాట నేడు అనంత లోకాలకు సాగిపోయింది. ఓ విప్లవ గొంతుక మూగబోయింది. యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఆ గొంతు వినలేము అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ గొంతు పేరే విఠలరావు గుమ్మడి కాదు, గద్దర్గా మారిన గద్దర్. ఎవరి గద్దర్? పూర్వాశ్రమంలో విఠలరావు గుమ్మడి. అంతకు మించి మానవత్వం పరిమళించే మనిషి కాదు, మహామనిషి. అంతేకాదు, పాముల పటంలో 10 తలల పాముతో పరమపద సోపానమే అందుకున్న ప్రజాకవి గద్దర్. పల్లె పల్లెల్లో రైతులను జనాలను తట్టి తట్టి పలకరించి జానపద పాటతో మేల్కొలిపి చైతన్యం రగిలించిన గాయక శిఖామణి మన గద్దరన్న. కోణం నుంచి ఆలోచించండి. గద్దర్ను ప్రజా గాయకుడు అంటారు, ప్రజా యుద్ధ నౌక అంటారు. కానీ మా దృష్టిలో నౌక మీద ప్రయాణికుడు కాదు గద్దర్. సముద్రంలో ప్రయాణించే నౌక ప్రయాణికులను మాత్రమే తీరానికి చేరుస్తుంది. కానీ గద్దర్ ప్రపంచ ప్రజల హృదయంలో, అదే ప్రజల సంద్రంలో కొలువై ఉంటాడు. అందుకే ఆ గద్దర్కు సలాం కొట్టేవారు 1,00,000 అభిమానులు. అదే గద్దర్ గులాంగిరి చేసేవాళ్ళు రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎందరెందరో తన మాటతో, కవితతో, గానంతో ప్రపంచాన్నే మైమర్పించినవాడు, మెప్పు పొందినవాడు, గులాంగిరి చేయనివాడు. ఆ మహానుభావుడే, ఆ విప్లవ గొంతుకనే, ఆ చైతన్య గానమే, ఆ ఉద్యమ గలమే, దాని పేరే గద్దర్. తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే ఒకే ఒక్క పేరు గద్దర్.
బ్రేకింగ్ పేపర్స్ is also one of the friend of ఎవరితోటి పోల్చలేదు ఎవరితోటి పోల్చలేదు ఆయన కూడా చరిత్ర ఎవరికి ఎవరిది తెలంగాణ ఆర్డర్ పోస్తే మిలిటరీ దిగితే ఇద్దరు చేయబట్టుకొని ప్లీజ్ అందరు కొంచెం కిందికి వెళ్ళాలి. మాట్లాడింది చాలా పేషెన్స్ గద్దరు అణగారిన వర్గాల గొంతుక, అంచబడ్డ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక. దశాబ్దాల కాలం తన జీవితాన్ని పేద ప్రజల కోసం, తాడిత పీడింప వర్గాల పక్షాన చైతన్యం చేయడం కోసం విప్లవ దృక్పథంతో తన పాట ద్వారా, తన గజ్జగట్టిన ఆట ద్వారా చైతన్యాన్ని అందించి మరి పల్లెలను ప్రజాయాత్రలుగా, జైత్రయాత్రలుగా నడిపించి దురతనాన్ని, దోపిడితనాన్ని ఎదిరించిన మహా గాయకుడు, ప్రజా గాయకుడు గద్దరన్న ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి తీవ్రమైనటువంటి లోటు. ఎందుకంటే వారి జీవితం ఒక స్ఫూర్తి, వారి పాట ఒక ఇన్స్పిరేషన్, వారి పాట ఒక తుపాకీ తూటలాగా మరంటే ఒక మనిషిలో ఉత్తేజాన్ని, అదేవిధంగా చైతన్యాన్ని, కష్టాన్ని తెలియజేసేదే వారి యొక్క పాట. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కలిసిండు రాహుల్ గాంధీ గారితో. మొన్న ఖమ్మం జిల్లాలో లాస్ట్ మంత్ 2nd నాడు మరి ఖమ్మం జిల్లా మీటింగ్లో కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగన చేసుకున్నారు రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు కూడా అంతే గౌరవాన్ని వారికి ఇచ్చి, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క చరిత్రను, వారి యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించిండు రాహుల్ గాంధీ గారు. ఈరోజు అలాంటి వారి యొక్క గద్దరన్న లాంటి వారి యొక్క జీవితాలు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఆదర్శవంతం. ఎందుకంటే ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, అంటే చైతన్యాన్ని అందించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళ మనం చూసుకుంటున్నాం తప్ప సాటి ప్రజల కోసం జీవించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి గద్దరన్న జీవితాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి కుటుంబానికి
తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ అలాంటి మహా గాయకుడు ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి వాస్తవానికి దేశంలో రాష్ట్రంలో తాడిత పీడిత అణచబడ్డ వర్గాలకు ఒక చైతన్యవంతమైన ప్రజాపాఠం అందించే వారు లేరు అనేటువంటి వాస్తవం ఈరోజు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న కలిసినటువంటి వ్యక్తి ఈ నెల రోజులలో ఏం జరిగింది అనేది అంటే మాకు కూడా ఇప్పుడు మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాను రాను అంటే ప్రజల కోసం జీవించే వాళ్ళు, ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించేటువంటి వారి సంఖ్య ఇలా అంటే ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధ.